దిస్ మనము ఈ వీడియోలో సంశ్లేషణ పద్ధతి సింథటిక్ మెథడ్ గురించి నేర్చుకుందాం. సంశ్లేషణ పద్ధతిని మనం సంక్షిప్త పద్ధతి ఏమంటాం? సంక్షిప్త పద్ధతి అని కూడా అనొచ్చు. సంశ్లేషణ పద్ధతిని సంక్షిప్త పద్ధతి లేదా అనియత పద్ధతి, అనియత పద్ధతి లేదా మనం అసాధారణ పద్ధతి అని కూడా పిలుస్తాం. అసాధారణ పద్ధతి. సంశ్లేషణ పద్ధతిని మనం ఏమని పిలవచ్చు? సంక్షిప్త పద్ధతి, అనియత పద్ధతి, అసాధారణ పద్ధతి అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాం? సింథటిక్ మెథడ్ అంటాం. సరే, సంశ్లేషణ పద్ధతి అని కానీ మనం చూస్తే మనకు ఈ సంశ్లేషణ ఈ సంశ్లేషణ అనే పదము, సంశ్లేషణ అనేది విద్యార్థులలో బోధన ద్వారా సాధించవలసిన జ్ఞానాత్మక రంగంలో ఒక ప్రవర్తన లక్ష్యమే సంశ్లేషణ. మనకు తెలుసు, బ్లూమ్స్ టాక్సానమీలో జ్ఞానాత్మక రంగంలో మనకు జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం చేయటం. అంటే ఈ సంశ్లేషణ అనేది మనకు జ్ఞానాత్మక రంగంలో ఒక ప్రవర్తన లక్ష్యం అనేది ఉంది. నెక్స్ట్ చూస్తే ఈ సంశ్లేషణ అనేది ఈ సంశ్లేషణ అనేది విశ్లేషణకు పూరకమవుతుంది, అంటే వ్యతిరేకమవుతుంది. విశ్లేషణకు పూరకం అవుతుంది. సరే, సంశ్లేషణ అంటే అర్థం ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మొన్న డిఎస్సి 2018లో అడిగిన బిట్టు. విడిగా ఉన్న అంశాలను అర్థవంతంగా ఏకం చేయడము. ఏం చెప్తున్నాను? విడిగా ఉన్న అంశాలను ఏకము చేయడం. విడిగా ఉన్న అంశాలను అర్థవంతంగా ఏకము చేయడము. సో సంశ్లేషణ అంటే విడిగా ఉన్న అంశాలను అర్థవంతంగా ఏకం చేయడం. అదే మనం విశ్లేషణ పద్ధతి అంటే ఏం చెప్తాం అంటే ఉన్న అంశాలను ఏం చేసాం? విడివిడిగా భాగాలుగా విభజించడం అనేది విశ్లేషణ పద్ధతి ఉంది. సంశ్లేషణ పద్ధతి అయితే విడిగా ఉన్న అంశాలను అర్థవంతంగా ఏకం చేయడం అనేది సంశ్లేషణ. రైట్. ఇంక మనం చూస్తే ఇక డెఫినేషన్ కానీ ఒకసారి గమనించినామంటే డెఫినేషన్ కానీ ఒకసారి చూస్తే గణితములో నేర్చుకున్న సూత్రాలను, విషయాలను కలిపి వాటి ఆధారంగా సమస్యను సాధించడాన్ని సంశ్లేషణ అంటారు. ఏం చెప్తున్నాను? గణితంలో నేర్చుకున్న సూత్రాలను, అదేవిధంగా విషయాలను కలిపి వాటి ఆధారంగా సమస్యను సాధించడాన్ని సంశ్లేషణ అంటారు. అంటే సంశ్లేషణ అనేది తెలిసిన సత్యాలను ఒక చోటకు చేరుస్తుంది. ఇలా చేర్చడం ద్వారా తెలియని సత్యాన్ని గ్రహించడం అనేది జరుగుతుంది. ఏం చెప్తున్నాను? అసలు డెఫినేషన్ ఏమి? సంశ్లేషణ అనే డెఫినేషన్కి ఏమంటే సంశ్లేషణ పద్ధతిలో గణితంలో నేర్చుకున్న సూత్రాలను, విషయాలను కలిపి వాటి ఆధారంగా సమస్యను సాధించడాన్నే సంశ్లేషణ అంటారు. అంటే సంశ్లేషణ అనేది తెలిసిన సత్యాలను ఒక చోట చేరుస్తుంది. ఇలా చేర్చడము ద్వారా తెలియని సత్యాన్ని గ్రహించడం అనేది మనకు జరుగుతుంది. ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అని చూస్తే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకసారి కానీ గమనించినామంటే సంశ్లేషణ పద్ధతి ఏంటంటే సంశ్లేషణ పద్ధతి అనేది విశ్లేషణ పద్ధతిని అనుసరిస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. సంశ్లేషణ పద్ధతి అనేది విశ్లేషణ పద్ధతిని అనుసరిస్తుంది. ఓకేనా? అంటే మనం విశ్లేషణ పద్ధతిలో మనం సమస్యను సాధించే విధానాన్ని కనుక్కుంటాం. ఏం చెప్తున్నాము? విశ్లేషణ పద్ధతిలో మనం సమస్యను సాధించే విధానాన్ని కనుగొంటే సంశ్లేషణ పద్ధతిలో ఆ విధానాన్ని అనుసరించి సమస్యను సాధిస్తాము. అంటే సంశ్లేషణ పద్ధతులు ఒకదానిని అనుసరించి మరొకటి ఉంటుంది. చూడు ఏం చెప్తున్నాం? సంశ్లేషణ పద్ధతి అనేది విశ్లేషణ పద్ధతిని అనుసరిస్తుంది. అంటే విశ్లేషణ పద్ధతిలో మనం సమస్యను సాధించే విధానాన్ని కనుగొంటే సమస్యను సాధించే విధానాన్ని కనుగొంటే
సంశ్లేషణ పద్ధతిలో ఆ విధానాన్ని అనుసరిస్తుంది. ఆ విధానాన్ని అనుసరించి సమస్యను సాధిస్తాము. ఓకేనా. అదేవిధంగా మనకు సంశ్లేషణ పద్ధతి అనేది ఇది కూడా మన డిఎస్సి 2018లో అడిగిన బిట్టే. దత్తాంశము నుంచి సారాంశం దిశలో తార్కబద్ధంగా సోపానాల యుక్తంగా కొనసాగుతుంది. ఏది? సంశ్లేషణ పద్ధతి. అదే సారాంశం నుంచి దత్తాంశం వైపు కొనసాగేది విశ్లేషణ పద్ధతి అయితే ఇది ఏ పద్ధతి? దత్తాంశం నుంచి సారాంశం వైపు కొనసాగే పద్ధతి ఏదంటే సంశ్లేషణ పద్ధతి. ఈ సంశ్లేషణ పద్ధతిలో యంగ్ ఒక మాట చెప్పినాడు. ఏమన్నాడంటే గడ్డి వాములో సూదిని అన్వేషిస్తుంది. ఈ వాక్యం ఎవరు చెప్పి సూదిని అన్వేషిస్తుంది అని చెప్పింది ఎవరంటే యంగ్ అనే అతను. సరే, ఈ సంశ్లేషణ పద్ధతి యొక్క సూత్రాలు ఏవి? సంశ్లేషణ పద్ధతి యొక్క సూత్రాలు కానీ లేదా లక్షణాలు ఏమి? అసలు సంశ్లేషణ పద్ధతి యొక్క లక్షణాలు ఏంటి అని ఒకసారి మనం గమనించినామంటే చూడు, ఇది విశ్లేషణ పద్ధతికి వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. ఏమన్నాము? విశ్లేషణ పద్ధతికి వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. రెండో పాయింట్, బోధనా విధానం అనేది దత్తాంశము నుంచి సారాంశం దిశలో ప్రయాణిస్తుంది. వెరీ ఇంపార్టెంట్. దత్తాంశం నుంచి సారాంశం దిశలో పనిచేస్తుంది. అదే ఇది చెప్పాం కదా, ఇది డిఎస్సి 2018లో అడిగాడు. నెక్స్ట్, తెలిసిన విషయము నుండి తెలియని విషయము దిశలో కొనసాగుతుంది. తెలియని దిశలో కొనసాగుతుంది. అదేవిధంగా సంశ్లేషణ అంటే మనం చెప్పినాం, సంశ్లేషణ అంటే వివిధ అంశాలను ఏకము చేయడము ద్వారా నూతన విషయాలను లేదా నూతన ఆలోచనలను ఉద్భవిస్తుంది. వెరీ ఇంపార్టెంట్. అంటే సంశ్లేషణ పద్ధతి అనేది ఒక ఆలోచన యొక్క ఫలితము. వెరీ ఇంపార్టెంట్ ఇది. సో విశ్లేషణ పద్ధతి అనేది ఆలోచన యొక్క ప్రక్రియ అయితే మనకు సంశ్లేషణ పద్ధతి అనేది ఆలోచన యొక్క ఫలితం అవుతుంది. చూడు, ఒకసారి గమనిస్తే మనకు సంశ్లేషణ పద్ధతి అనేది విశ్లేషణ పద్ధతికి వ్యతిరేక దిశలో కొనసాగుతుంది. దత్తాంశం నుంచి సారాంశం దిశలో పయనిస్తుంది. తెలిసిన విషయం నుండి తెలియని దిశ వైపు కొనసాగుతుంది. వివిధ అంశాలను ఏకం చేయడం ద్వారా నూతన విషయాలను అదేవిధంగా నూతన ఆలోచనలను ఉద్భవిస్తుంది. సంశ్లేషణ పద్ధతి అనేది ఒక ఆలోచన యొక్క ఫలితము. నెక్స్ట్ చూడండి, సంశ్లేషణ పద్ధతి గుణాలు. సరే, సంశ్లేషణ పద్ధతి గుణాలు చూస్తే ఇది ఒక తార్కిక పద్ధతి, ఇది ఒక పద్ధతి. ఇది సంక్షిప్తమైనది, సుందరమైనది. వెరీ ఇంపార్టెంట్. డిఎస్సి 2018లో కూడా అడిగారు ఈ పాయింట్. ఇది సంక్షిప్త పద్ధతి మరియు సుందరమైన పద్ధతి. సుందరమైనది. అదేవిధంగా వెరీ ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సమస్యల సాధనలో వేగాన్ని సమర్థతను కలిగిస్తుంది. ఇది అదేవిధంగా కాలాన్ని పొదుపు చేస్తుంది. ఏది? సంశ్లేషణ పద్ధతి. శ్రమ మరియు
కాలాన్ని పొదుపు చేయడం జరుగుతుంది. ఇది విద్యార్థులలో జ్ఞాపక శక్తిని అభివృద్ధి పరుస్తుంది. సంశ్లేషణ పద్ధతి అనేది విద్యార్థులలో జ్ఞాపక శక్తిని అభివృద్ధి పరుస్తుంది. అదేవిధంగా దత్తాంశములోని సంబంధాలను పోలికలను అదేవిధంగా సారూప్యతలను గుర్తించడం ద్వారా సూక్ష్మీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దత్తాంశంలోని సంబంధాలను, పోలికలను, సారూప్యతలను గుర్తించడం ద్వారా సూక్ష్మీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. రైట్. నెక్స్ట్ కానీ ఇక్కడ చూస్తే విషయాన్ని సంక్షిప్తంగా మరియు సోపానాల యుక్తంగా చెప్పడంలో నైపుణ్యం అభివృద్ధి అనేది చెందుతుంది. సోపానాల యుక్తంగా చెప్పడంలో నైపుణ్యం అనేది అభివృద్ధి చెందుతుంది. చెప్పాము, ఇది ఆలోచన యొక్క ఫలితం అని చెప్పుకున్నాం. ఇది ఒక సమాచారాత్మక పద్ధతి. సాధారణంగా మనకు ఈ పద్ధతిని ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారంటే పాఠ్య గ్రంథ రచనలు వెరీ 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 ఇంపార్టెంట్. పాఠ్య గ్రంథ రచనలలో ఉపయోగపడుతుంది. ఉపయోగకారి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఉపయోగకారి ఏది సంశ్లేషణ పద్ధతి అనేది పాఠ్య గ్రంథ రచనలో ఉపయోగకారి. చూడు, సోపానాలను వరుస క్రమంలోనూ క్లుప్తంగా రాయటానికి ఏ పద్ధతి? సంశ్లేషణ పద్ధతి ఉపయోగిస్తాము. ఒకసారి సంశ్లేషణ పద్ధతి యొక్క గుణాలు చూస్తే ఇది తార్కికమైన పద్ధతి, సంక్షిప్త పద్ధతి మరియు సుందరమైన పద్ధతి. సాధారణ సమస్యల సాధనలో వేగాన్ని, సమర్థతను కలిగిస్తుంది. ఇందులో శ్రమ, కాలాన్ని పొదుపు చేస్తుంది. చూడు, ఈ క్రింది వనలో ఏ పద్ధతి కాలాన్ని పొదుపు చేస్తుందని మనకు డిఎస్సి 2018 అంటే చూడు, ఈ పద్ధతిలోనే మనకు 3 బిట్లు అడిగాడు. 3 బిట్లు. సో కాలాన్ని పొదుపు చేస్తుంది. అదేవిధంగా విద్యార్థుల్లో జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. దత్తాంశంలోని సంబంధాలను, పోలికలను, సారూప్యతలను గుర్తించడం ద్వారా సూక్ష్మీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అదేవిధంగా మనకు సంక్షిప్తంగా, సోపానాలు యుక్తంగా మనం చెప్పడంలో నైపుణ్య అభివృద్ధి. అంటే సోపానాలను ఒక వరుస క్రమంలోను క్లుప్తంగా రాయడానికి ఈ పద్ధతి చాలా ఉపయోగకరం. అదేవిధంగా పాఠ్య గ్రంథ రచనలో ఉపయోగకరంగా ఈ పద్ధతి అనేది మనకు ఉంటుంది. ఇంకా ఈ పద్ధతి యొక్క పరిమితులు ఏది? సంశ్లేషణ పద్ధతి యొక్క పరిమితులు. సో విద్యార్థుల్లో సంపూర్ణ అవగాహనకు తావు ఉండదు. చూడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సంపూర్ణ అవగాహనకు తావు ఉండదు. ఈ పద్ధతిలో ఆవిష్కరణకు అదేవిధంగా ఆలోచనకు సృజనాత్మకతకు అసలు అవకాశమే లేదు. ఇది మనకు ఎక్కడ అడిగాడు? ఇది కూడా డిఎస్సి 2018 అడిగాడు. అంటే సంశ్లేషణ పద్ధతిలో ఈ క్రింది వనలో లోపం ఏదన్నాడు అంటే సంశ్లేషణ పద్ధతిలో విద్యార్థుల్లో ఆలోచన కానీ, సృజనాత్మకత కానీ, ఆవిష్కరణకు అవకాశమే లేదు. అదేవిధంగా మెదడుకు ఎక్కువ పనిని, సోపానాలను గుడ్డిగా అనుసరించవలసి ఉంటుంది. విద్యార్థుల్లో మెదడుకు ఎక్కువ పని, సోపానాలను గుడ్డిగా అనుసరించవలసి ఉంటుంది. ఇక్కడ అధికమైన ఇంటి పని, ఎక్కడ సంశ్లేషణ పద్ధతిలో అధికమైన ఇంటి పనికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అభ్యాసకునికి సందేహాలు కలగవచ్చు. నివృత్తికి అవకాశమే లేదు. అంటే ఇక్కడ విద్యార్థులు శబ్దతగా ఉంటారు, కంఠస్థం చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఇది కూడా డిఎస్సి 2018 అడిగిన బిట్. ఏది? విద్యార్థులు శబ్దతగా ఉంటారు. అదేవిధంగా విద్యార్థులు కంఠస్థం చేయవలసి ఉంటుంది. అంటే కంఠస్థాన్ని ప్రోత్సహించే పద్ధతి ఏదంటే సంశ్లేషణ పద్ధతి. చూడు, సంశ్లేషణ పద్ధతి యొక్క పరిమితులు చూస్తే విద్యార్థుల్లో సంపూర్ణ అవగాహనకు తావుండదు.
అదేవిధంగా విద్యార్థుల్లో ఆలోచన ఆవిష్కరణలకు సృజనాత్మకతకు అవకాశమే లేదు. అదేవిధంగా సమస్య సాధన సోపానాలు మర్చిపోయినామంటే తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడం కష్టం. అధిక శ్రమ ఎక్కువ. అదేవిధంగా మనకు అధికమైన ఇంటి పని అనేది ఇక్కడ మనకు కలిగిస్తుంది. విద్యార్థులు స్తబ్దంగా ఉంటారు మరియు కంఠస్థం చేయడానికి ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా మనకు ఇక్కడ సమస్య సాధనలో విద్యార్థికి ఎక్కడైనా సందేహం కలిగింది అంటే అప్పుడు అక్కడ సందేహాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ సందేహం వస్తే దాన్ని మనం నివృత్తి చేసుకోవడం చాలా కష్టం. మళ్ళీ అంటే ఆ సోపానాలను తిరిగి మనం జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేది కష్టసాధ్యమవుతుంది. అంటే మనం ఆల్రెడీ చెప్పినాం సమస్యలను సోపానాలు మనం ఏం చేయాలి, ఇక్కడ గుడ్డిగా అనుసరించవలసి ఉంటుంది. ఇది మనకి ఏంటి, సంశ్లేషణ పద్ధతి. ఈ సంశ్లేషణ పద్ధతికి మనం గణితంలో బోధించే విధానం ఏంటంటే రాజు ఒక లెక్క చూడండి. రాజు ఒక పనిని 10 రోజులలో పూర్తి చేయగలడు. 10 రోజులలో పూర్తి చేయగలడు. రైట్. అదే రంగడు అదే పనిని 15 రోజులలో చేయగలిగితే వారిద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అనే కాలము పనికి సంబంధించిన లెక్కలు కూడా మనం ఈ సంశ్లేషణ పద్ధతిలో మనం ఉపయోగిస్తాము. ఇది మనకు దానికి సంబంధించింది, సంశ్లేషణ పద్ధతికి సంబంధించి.